మా మమ్మీ ఒక ఐఫోన్ కొనిపించింది నాకు. సో ఆ ఐఫోన్ నేను పగిలిపోయిందని మా మమ్మీతో ప్రాంక్ చేస్తాను. వాళ్ళు నా వాళ్ళు ఈరోజు నాకు నెత్తి పగలు తెంటాను ఈరోజు. నువ్వు ఐఫోన్ నా ఐఫోన్ చెప్పబోయింది పెద్ద మనిషి. చెప్తారా ఇప్పుడు చెప్తే నా పింకి ఉందిగా నా లవరు, వాళ్ళ ఇంటి ముందు నుంచి కట్టించుకుంటా హాయ్ బేబీ అనుకుంటా పోతున్నా. వచ్చి కూర్చును నేను పింకితో వీడియో కాల్ మాట్లాడాలి ఇప్పుడు. నా బాధ కాదు నాకు. ఏదో ఒకటి చెప్పు కట్టి అని చెప్పు పెద్ద. నీ అమ్మ పొట్టగట్ల నొప్పి ఆయనది మన ఫోన్ ఇప్పి మరి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీతో నేను రీసెంట్గా ఐఫోన్ కొన్నా కదా. సో అదే ఐఫోన్ అదే ప్రాంక్ చేసిన కదా. సో ఈరోజు ప్రాంక్ ఏంటంటే మా మమ్మీ ఒక ఐఫోన్ కొనిపించింది నాకు. సో ఆ ఐఫోన్ నేను పగిలిపోయిందని మా మమ్మీతో ప్రాంక్ చేస్తాను. రీసెంట్గా ఒక ఐఫోన్ కొనిపించింది మా మమ్మీ. సో ఇష్టంగా కొనిపించింది. సో ఆ ఫోన్ ఇప్పుడు నేను పగిలిపోయింది. సో వీళ్ళే బండి గుద్దుకురు. ఓకేనా ఏంద్రా ఏం కాదులేరా, కొడితే కొట్టించుకోండిరా ఏమైతే వీడియో కోసం. 2 దెబ్బలు కొట్టించుకోండి ఏం కాదు. సో ఆ వీడియో అయితే వేరే లెవెల్ ఉండబోతుంది చూడండి. డోంట్ ఫర్గట్ టు ఎండ్. ఏమంటారు చెప్పురా ఇంగ్లీష్ డైలాగులు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చెప్పురా. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ నవల్స్ ఇంగ్లీష్ అట్లా చెప్పాను. చెప్పు నీ స్టైల్లో చెప్పు. చెప్పురా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేసుకోవాలి? సబ్స్క్రైబ్ నువ్వు చెప్పురా. ఒక గ్యాస్ మా నాన్న అయితే ఇప్పుడు ఐఫోన్ బలగొట్టినందుకు వీళ్ళ మమ్మీ కాడ మా మీద కోపం మొత్తం పోతాను నాకు ఇది వద్దు చూపిస్తుండు. సో గైస్ ఆ వీడియో అయితే ఎండింగ్ దాకా చూడండి. డోంట్ మిస్ ఇట్. చలో ఎందుకు అమ్మా బయటికి రా, ఒకసారి బయటికి రా. నా ఫోన్ పగల కొట్టిరు. ఐఫోన్ నిన్న నువ్వు కొనిపించిన ఐఫోన్ పగల కొట్టిరు వాళ్ళు. మొత్తం నుజ్జు మననే కదా నిప్పించింది నీకు. మరి వాళ్ళు వాళ్ళ చేతికి అనిపించినావు. కాదు గుద్దుకూరు యాక్సిడెంట్ అయింది. వచ్చి తొక్కిచ్చిరు చేయి మీదంగా. ముక్కలు అయిపోయింది ఫోన్. డమ్మి ఫోన్ వాడుతున్నా. పగిలిపోయింది మొత్తం పీస్ అయిపోయింది. ఫోన్ బల ఉంటుంటగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు ఫస్ట్ నాకు అర్థం సత్తార్తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. ఐఫోన్ మేము మననే తీసుకున్నావు. చెప్పురా రే. ఏంటి మమ్మీ ఎవడు? రాంగ్ రూట్ కాదు. ఐఫోన్ పగిలిందంటే రాంగ్ రూట్. అయిపోయింది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈరోజు నాకు నెత్తి పగలు తెంటాను ఈరోజు. నువ్వు ఐఫోన్ నా ఐఫోన్ సర్లేండి ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు. జాగ్రత్త. బండి లోపల పెట్టు. ఇగో అమ్మా బిడ్డా నువ్వు ఆ బండి కాదు ఫస్ట్ చేయి. నువ్వు ఫస్ట్ నాకు ఐఫోన్. షరోడి బ్యాక్గ్రౌండ్ ఉందని ముందే చెప్పాలి కదండి. లోపల బండి. అమ్మా ఇట్లా అనుకున్నావు. ఇట్లా పోతుంటే ఇట్లా వచ్చి గుద్దుకుర్రు. పగల్లో ఒకటి బండి తోలి మంచిగా ఫోన్ ఇట్లా పెట్టి
అంటే అట్లా పడతాడు, అట్లా కాదు పడతాడు. అంటే అప్పుడు నేను వీడియో కాల్ మాట్లాడుతున్నా నా లవర్ తోనే అయితే వచ్చి కూర్చుని మాట్లాడుతున్నాడు, అవతల మాట్లాడుతున్నాడు, మరి ఎందుకు కాదమ్మా వాడు కూర్చు కూర్చుందమ్మా నీకు జాగ్రత్త ఉంచుకోవాలని నీకు తెలియదా? మా కాదని కొట్టిన వెళ్తే తలకాయ పాలు తెంగుతా ఈరోజు నేను మంచిగా కూడా కాదు అయిపోయి ఫస్ట్ అన్ని కథలు పడకు కానీ నువ్వు ఫస్ట్ ఫోన్ కొనిపి. నువ్వు మంచిగా మంచి కథలు చేయకు, ఫోన్ కొనిపి. అమ్మా నువ్వు బండి ఆడ అమ్మా పెట్టు. అమ్మా నీ తలకాయ పాలు తెంగుతా ఈరోజు అయిపోయి ఇప్పకపోతే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది చెప్తున్నా చెంప పగులుతుంది. నాకు ఎవరుకుంటావా కానీ? ఫోన్ బల నీకు ఎవరు బలగొట్టుకుంటారు వచ్చి వాళ్ళు? కూర్చుండు ఫోన్ మొత్తం నువ్వు ఎందుకు బలగొట్టు మరి ఎందుకు ఇట్లా చేసినావు నువ్వు? ఫోన్ ఇప్పి ఫస్ట్ ఆయన దగ్గర నుంచి చిన్న నువ్వు బండి ఆడబెట్టు, ఫోన్ తెచ్చేదాకా నేను బండి ఇయ్యను. అమ్మా రాంగ్ రూట్ నీతో కాదమ్మా మాట్లాడదు కానీ నువ్వు ఆడబెట్టు. అమ్మా ఫోన్ అమ్మా ఇది చూడు చెయ్యి, చెయ్యి. అమ్మా అమ్మా నా పింకి ఉందిగా నా లవరు వాళ్ళ ఇంటి ముందర నుంచి కట్టించుకుంటా హాయ్ బేబీ అనుకుంటా పోతున్నా వచ్చి కూర్చును నువ్వు ఎందుకు అంత పోయినావు మరి? ఆ బజార్కి ఎందుకు పోయినావు? ఎవరమ్మా నువ్వు ఎందుకు పోయినావు? ఆ? అది నా కాదు పింకిదేం పోయింది? ఫోన్ పగిలింది. నేను మొన్ననే ఇప్పించినా నేను. కాదమ్మా ఫోన్ చేసిందని పోయినా మస్తు ఫోన్ చేస్తావురా? నువ్వు ఎందుకు పోయినావు? అని ఫస్ట్ తలకాయ పళ్ళు తెంగమ్మా నువ్వు అన్ని నటించావు కానీ నువ్వు బండి ఆడబెట్టుకో. నువ్వు బండి ఆడబెట్టు ఫస్ట్. లొలి చేయక మరి ఫోన్ బల ఏ తమ్ముడు ఎవరుకుంటారు? ఇప్పుడు ఓల్డ్ రాంగ్ రూట్ లో వచ్చిర్రు. ఎవరు వచ్చారు? నేనే లాంగ్ రూట్ లో వచ్చినా కానీ నా ఫోన్ పళ్ళు తెంగిరు మరి నువ్వు రాంగ్ రూట్ లో పోయినావు మరి ఫోన్ పలికిరా నా బండి పలికి నాలంటారు. ఐఫోన్ పగిలిందమ్మా నీకు భయం లేదా? ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడాలి వీడియో కాల్ నా లవర్ తోని ఎవరు కాదురా, ఫోన్ పగిలింది ఫస్ట్. నాకు ఫోన్ తెచ్చి కాదమ్మా నిన్న నేను నేను ఎంతో కష్టపడి ఇప్పించిన ఫోను. నాకు ఫోన్ తెచ్చి రే first. ఫోన్ ఇస్తావా అయ్యవా నాకు ఫోన్ తలకాయ పళ్ళు తెంగపోతే నా పేరు పడదు కాదు ఈ రోజు కాదు ఈ రోజు నేను తలకాయ పళ్ళు తెంగపోతే ఈ రోజు అరే తలకాయ బలవటం కాదు, నాకైతే నువ్వు ఫోన్ తెచ్చినావు. బండి వేపిస్తానే ఫోన్ ఇప్పుడే ఇస్తాను నేను. బండి ఏంది నీ బండి చేపియాలా? గుద్దిండు. కాదు కాదు అడుగు. అమ్మా గుద్దిండు. ఈ రోజు ఫోన్ ఎవరో ఒకరు ఇప్పకపోతే అందరి పళ్ళు తలకాయ పళ్ళు తెంగుతా నేను ఎవరిది మంచోని కూడా కాదు ఆయన అడుగు మరి ఎవరురా నువ్వు గీతలు పడ్డాయి చూడు. నీ బండి నీకు ఇప్పిస్తా నేను. నువ్వు ఫోన్ తీసుకొని రా. ఫోన్ ఫస్ట్ బాగా చెప్తురా. ఫోన్ బాగా చేయాలి 80,000 అవుతుంది మరి కొత్తది ఇప్పి. కొత్త బండి ఇప్పి. బండి ఎందుకు ఇప్పించాలి? ఏ, మా ఫోన్ చిన్నది, నీ ఇగో బండి తమాషాలు పెద్దది. తెంగకును నా లవర్ తో ఈరోజు నైట్ ఫోన్ వీడియో కాల్ మాట్లాడు ఆయన బండి పెద్దది కదా, ఫోన్ చిన్నది. నువ్వు ఫోన్ వల్ల కొట్టినప్పుడు ఫోన్ తెచ్చి ఇప్పుడు నేను నా అమ్మ బండి కొత్త ఫోన్ ఇప్పి. అమ్మా ఆంటీ. ఇప్పుడు ఆగు మా అమ్మని కొట్టుకోలేదురా? ఈ ఫోన్ లో వీడియో కాల్ రాదు ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడాలి నా లవర్ తో ఎట్లా వస్తది మరి? నువ్వు ఎందుకు నా బలగొట్టుకున్నావు? ఫోన్ ఇప్పి నువ్వు ఫస్ట్ నాకు ఫోన్ పట్టుకొని బండి ఎందుకు నాకు పళ్ళు తెంగినా వచ్చినా నువ్వు ఫస్ట్ బండి ఇలా పెట్టి. ఏంది మాట మాట రాయి తీసుకురావు. రే మాట మాట రాయి తీసుకురావు ఏందయ్యా? మరి చేసిన తప్పు సరిపోగా అమ్మా నాకు ఇప్పుడు ఏం చేస్తో తెలియదు నాకు కొడతాడంటే బండి. మీ డాడీ కొడితే మరి మేమేం చేయాలి? మాకు ఫోన్ తెచ్చి. నాకు ఇగో ఫోన్ మెంటల్ తెచ్చి. బీపీ లేచిపోతుంది నాకు భయా నువ్వు మంచోడు కాదు నువ్వు చెప్పు మరి పోతా, భయం లేకపోతే తీసిపోయిందిరా. ఫస్ట్ భయం లేకపోతే తీసిపోయింది. ఒరేయ్, ఇట్లా నువ్వు ఫస్ట్ నువ్వు వాళ్ళ బండి ఎక్కడ పెట్టు. ఏ పని కొడతావు? ఏ తమ్ముడు ఇగో చేస్తున్నావా? మంచోడిని కాదు చెప్తున్నా నేను కొడతా అమ్మా అసలు ఏంది? నువ్వు అమ్మా ఫోన్ కొట్టింది కాక. అమ్మా నాకు అర్థమైతే మీ పింకీ ఫోన్ చేసిందా సరేంది. నా ఫోన్ కలుస్తలేదని మీకు పింకీ చేస్తా, నువ్వు ఎందుకు పోయినావురా మరి? కాదు నీకు ఫోన్ ఇప్పుడు చేసిందా పింకీ ఇప్పిస్తాడా? ఆడిపిస్తాడా? ఎవడిపిస్తాడు? నా ఫోన్ కలుస్తలేదు ఆగురా, ఒక నిమిషం. నా ఫోన్ కలుస్తలేదు నా ఫోన్? ఫోన్ కలుస్తుంది చేసిందా మీకు ఫోన్ ఎవరు చేసిన మాకు ఫోన్? ఎవరు చేయలేదు మాకు. ఏంది నాకు ఎవరు చేయలే. చేసిందా ఫోన్ అరే నువ్వు నాకు ఫోన్ తెచ్చిరా. నాకు అంత అనవసరం. ఆయన బండి గిట ఇయ్యాను నేను. ఇప్పుడు నువ్వు ఆయన పోయి నాకైతే కొత్త ఫోన్ తెచ్చి ఇవ్వాలి. కాదమ్మా ఏయ్, నా కోపం వస్తే నేను మంచిదాని గిట కాదు. నువ్వు కొత్త ఫోన్ ఇద్దరు కలిసి పోయి తెచ్చి ఇవ్వాలి. నువ్వు ఫోన్ అయితే నీ ఇప్పిస్తావా బండి కొట్టా పోనీ నేను నుంచి. మంచోడిని కూడా కాదు చూడు తమ్ముడు తమ్ముడు ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఫస్ట్ ఫోన్ తే. నాకు బీపీ లేపకు ఏం తీసేది? ఎక్కడికి నేను చూస్తాను. నాకు తలకాయ నొప్పి ఎక్కకు చెప్తున్నా ఏవో, ఎక్కువ ఇగో బిడ్డ నిన్ననే ఒకటి కొడితే 14 కుట్లు పడ్డాయి నెత్తికి చెప్తున్నా 14 కుట్లు పడ్డాయి నెత్తికి చెప్తున్నా
అమ్మా కాదన్న రాంగ్ రోడ్ అదంతా కాదు కానీ జరుగు గుండి ఒకరి గుండి జరుగు కర్ర తీసుకొని నువ్వు జరుగు రా. నువ్వు ఫస్ట్ ఫోన్ తీసుకురా. ఏ బిడ్డా నువ్వు ఇగో నాకు బీపీ లేపకు చెప్తున్నా, నేను మంచోడిని కూడా కాదు, తలకాయ పల్లె ఇంకా. ఏ పెద్ద మనుషులు కాడికి పోవాలి? ఇప్పుడు నా బండి గీతలు పడ్డాయండి. మీ ఫోన్ చూపి ఫోన్ సరే పెద్ద పెద్ద మనిషి పగిలిందంటే ఫోన్ నా కొత్త ఫోన్ నా పడిన ఫోన్ చూపి. పెద్ద మనిషి ఏ ఆగు ఆగు పెద్ద మనిషి దగ్గర పోదాం ఆగు. పెద్ద మనిషి పెద్ద మనిషి ఏంటి సార్ ఇది? మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? పెద్ద మనిషి ఇప్పుడు ఓ పెద్ద మనిషి పెద్ద మనిషి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఆయన తిన్నాని పోయినా ఆయన తిన్నాని పోతున్నా కానీ అదంతా కాదు కానీ ఇగో అమ్మా ఇగో నాకు ఇగో ఫోన్ ఇప్పిస్తా ఇది ఇరగొట్టినా. ఎవరికి? నేను పింకీతో వీడియో కాల్ మాట్లాడాలి ఇప్పుడు, నా బాధ కాదు నాకు. ఎవరు ఫోన్ బల కొట్టుకొని వచ్చిర్రు? ఎవరు బల కొట్టిర్రు? కాదమ్మా నాకు ఎవరు బల కొట్టిర్రు? పిచ్చి లేచిపోతుందమ్మా ఎవరు ఇప్పుడు. కొడతావు కర్ర తీసుకొని? తమ్ముడు ఫోన్ ఇప్పిస్తావా కర్ర పట్టుకొని లేదంటే నన్ను చెప్పు. చూపిస్తావేంద్రా? ఆ? కర్ర పట్టుకొని నన్ను చూపిస్తావేంది? కాదమ్మా పిచ్చి లేచిపోతుంది మెంటల్ లేచి పిచ్చి లేసిపోతావు. మరి నేనేం చేయాలి? ఫోన్ పగలగొట్టి ఐఫోను. మరి నువ్వు ఎందుకు పోయినావు? వాళ్ళు ఎందుకు వచ్చిర్రు ఎదురు? ఇద్దరు కలిసి నాకు ఫోన్ తెచ్చిర్రు. నా ఫోన్ అది. నేను మొన్న ఇప్పించిన డబ్బులు పెట్టి రాంగ్ రోడ్ లో ఆయన వచ్చిండు. 1,20,000 పెట్టి నేను నిన్న ఇప్పించిన. మరి ఇప్పుడు 3 రోజులు కాలేదురా, 3 రోజులు కాలేదురా, 3 రోజులు కాలేదు. ఫోన్ ఎట్లా నాకు ఫోన్ నీకు అట్లేదురా, నువ్వు ఫోన్ తెచ్చి అని నేను అడుగుతున్నా. తలకాయ బల్లెంగుదా ఫస్ట్ తలకాయ వచ్చిందా? నువ్వు బండి ఆడబెట్టు. ఫస్ట్ బండి ఆడబెట్టు. బండి ఉంటుంది ఇక. ఇప్పుడు కాదు. ఇప్పుడు బండి పచ్చలు చేస్తాను నేను. ఫోన్ ఎన్ని పచ్చలు అయినా అన్ని పచ్చలు అవుతాయి నీ బండి. నేను చెప్తా. ఆ? చెయ్యి ఏం చేస్తావు? నేను కూడా పచ్చడి చేస్తా. ఎవరు చేస్తావు? ఒక్క సామాన్ ఉండదు ఇంట్లో. ఎవరు సమాను? ఇంట్లో ఒక్క బండి సమాను ఇప్పించినావా మాకు? మీరు నాకు ఫోన్ ఇప్పించిరా? తమ్ముడు తమ్ముడే ఏమని పచ్చలు పచ్చలు చేసుకో, ఇంట్లో ముక్కలు ముక్కలు నడుపుతా, ఇంట్లో సామాన్లు మొక్కుకుంటాయి. ఎవరినిరా? నువ్వు ఆయన అంటే ఎక్కువ చేస్తున్నా ఎక్కువ చేస్తున్నా కొడుతున్నావు దేనికి? దేనికి నువ్వు? పెద్ద మనిషి ఇట్రా 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 మరి ఫోన్ పగిలింది కాక పెద్ద మనిషి ఆగు ఆగమ్మా. ఏ ఆగురా తమ్ముడు. ఏ తమ్ముడు పింకీ బోంకి అనుకుంటే మీరు ఆపుకోవచ్చుగా. ఇట్రా మీరు ఆపుకోవచ్చు. ఆగు ఇట్రా ఆపుకోవచ్చుగా. ఆగు పెద్ద మనిషి వస్తున్నాడు. కాదు పెద్ద మనిషి, నేను వీడియో కాల్ మాట్లాడుకుంటూ పోతున్నాను నల్లవడితో, ఆడొచ్చి గుద్దిని ఫోన్ పగిలింది. ఇప్పుడు ఏంటి ఎవరితో కాదు మాట్లాడితే నువ్వు బండి మీద చెప్పు. ఉండి? ఆ నిప్పి అంటున్నా ఫోన్ బండి మీద ఉండి ఎవరితో మాట్లాడితే చెప్పు ఏంది పెద్ద మనిషి. చెప్తున్నా ఇప్పుడు చెప్తే అమ్మా, అని- ఏదో ఒకటి చెప్పు కట్టి అని చెప్పు పెద్ద మనిషి. అబ్బో, 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 అబ్బో. ఏంది అమ్మా నా ఫోన్ నాకు తెచ్చి. కథ వేరుంటది. ఇప్పించింది నేను ఫోను. ఏ కాదు ఏ కాదు ఏ ఆగరా. అబ్బో తలగా పగులుతది. నా ఫోన్ ఇగో నీ బండి గిట్ట పగులుతది. ఏ తమ్ముడు బండి ముట్టుకోగానే తలకాయ నెత్తి మీద రాయే ఏం కాదు కానీ నువ్వు బండిలోకి ఏమైనా అయితే ఎవరి నెత్తి మీద వేస్తాడు? నీ నెత్తి మీద ఇద్దరు కలిసి ఫోన్ బల ఒక పని చేయి. నా నెత్తి మీద రాయేస్తాడు. ఆగు, వాడు ఫోన్ నాకు ఫోన్ ఇప్పిస్తా, తలకాయ బలగొట్టడానికి మంచోని కూడా కాదు చెప్తున్నా మళ్ళా. ఎవరి ఇప్పియాలి? ఇగో వాడు నా ఫోన్ పగలగొట్టి ఆయన అడుగురా. ఆయన నేను చెప్తాడు స్కూటీ మీద ఆగాయ్. ఇంట్లో ఎవరి బండి బల కొట్టి ఆగ నేను ఇంట్లో స్నానం చేసుకొని మంచిగా టిక్ టాక్ రెడీ అయిపోయినా. ఎందుకు నా లవర్ ఫోన్ చేసింది. నీ లవర్ చేస్తా మరి నేనేం నేను చేయమంటావు? అంటే అది కాదండి మీరే చెప్పండి. నేను మంచిగా ఇంట్లో రెడీ అయ్యి లవర్ ఫోన్ చేసింది కదా అని రెడీ అయ్యి మంచిగా టిక్ టాక్ అనుకుని హాయ్ బేబీ అని వీడియో కాల్ మాట్లాడుకుంటే ఫోన్ ఒక చేతిలో ఫోన్ బండి ఒక చేతిలో ఫోన్ పట్టుకొని పోతున్నా. వీడు వచ్చి నన్ను గుద్దిన్నా అండి, ఫోన్ కింద పడి మొహం పగిలిపోద్ది. ఫోన్ మొత్తం కింద పడ్డా కాదండి, ఫోన్ మొత్తం కింద పడి నుజ్జు అయిందండి. ఇప్పుడు ఎవరు కట్టియాలి? ఈమె కట్టియాలి. నేనెందుకు కట్టిస్తా? నేనెందుకు కట్టిస్తారా? వాడు కట్టియాలి, ఈమె కట్టియాలి. అవునా కదా? నేనెందుకు ఎవరు కట్టియాలంటే చెప్పండి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వే కట్టియాలా? నీకు ఆయన బుద్ధి ఉందా? ఏంది? నువ్వు ఎంత బాగుంటున్నావా? నువ్వు కట్టియాలా? నేను ఇప్పించినా కాదమ్మా. నేను ఇప్పించిన ఆయన ఇద్దరు కలిసి బల పట్టుకుని నాకు బీపీ లేచి ఫోన్ మంచి మర్యాద చెప్తున్నా. ఫోన్ తీసుకొని రా ఫస్ట్.
నేను అయితే నీకు మాత్రం సగం అమ్మా ఇగో మంచి నాకు పిచ్చి లేదు బండి తీసుకొని పోవు తమ్ముడు ఎట్ట పోతావు ఏంది పోతావు పోతావు ఏంది పోతావు ఎవరితో ఫోన్ మాట్లాడి నేను ఎవరితో మాట్లాడి నువ్వు చూసినావా అంటున్నా నేను మాట్లాడినా అమ్మా. పెద్ద పేగ్గాడు ఏం మాట్లాడినా పింకితోని పెద్ద అబద్ధాల పుట్ట నేను మాట్లాడినా పింకితోని మాట్లాడినా మరి నువ్వు తెచ్చి నాకు పూలు. ఆగు, ఆగు. నాకు తెచ్చిరా? కొట్టకుండా నాకు తెచ్చి. నేను మాట్లాడు, నువ్వు ఒక ఒప్పుకుంటావు ఫోన్ మాట్లాడినా వీడియో కాల్ జస్ట్ మాట్లాడినా మరి ఫోన్ మళ్ళా కొట్టిరు ఇద్దరు కలిసి తెచ్చిరి ఇద్దరు తప్పుంది కదా ఓల్ కుత్తిరి అడుగు నేనే గుద్దినా గుద్దినా దానికి ఫోన్ అయింది కదా చిన్న పడ్డది నేను ఫోన్ చిన్న ఫోన్ అయింది కదా బండి నీది కదా పెద్దది నీ బండి పగులుతాయి ఇప్పుడు ఆయన ఇప్పించేటోడే కదా ఇప్పుడు ఆయన ఫోన్ పగిలినప్పుడు నువ్వు ఇప్పి మరి ఈ డూమ్ 30,000 ఇప్పుడు ఇప్పి ఏం కాదు అది ఆ గీత మామూలే అది ఖతం. ఇప్పుడు కొత్త బండి మామూలే కదా, మామూలు ఏం కావాలి ఏ ఇదంతా కాదు కానీ ఆగో నేను తలకాయ బల కొడతా మా అమ్మది ఏంటి మమ్మీ ఎవడు ఎవరిదిరా ఇన్సూరెన్స్ ఉంది మా అమ్మ పేరు మీద ఎవరి పేరు మీద ఉంది? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా మా అమ్మ పేరు మీద ఎవరి పేరు మీద తీసుకున్నావు? తలకాయ బల కొడతా నీది పగలినప్పుడు నీ అమ్మ కొట్టగట్లా నొప్పి వేస్తుంది పగలగొడతావు అయ్యో నువ్వు ఫోన్ ఇప్పి ఫస్ట్ నాకు ఎవరు ఇప్పిస్తారు ఫోన్ ఇప్పిస్తా ఇప్పివా ఇప్పిస్తారు. నాకైతే మంచి మర్యాద చెప్తున్నా భరత్ ఫోన్ తెచ్చి నేను ఎంతసేపు పట్టుకున్నా ఇంతలా వాసింది ఇక్కడ ఇంత లావు ఉంది ఇక్కడ వెనకాల. అన్నమే పెట్టండి ఆగు, నీకు కూడా కొడతా నీకు కూడా కొడతా జరుగు. ఎవరిని కొడతావు? జరుగు జలుగు చెల్లు అయితే జరుగు ఇక కొట్టాల్సిందే నేను మాట విను ఎవరిని కొడతావు చెప్పు జరుగు కొట్టు ఏ తమ్ముడు ఫోన్ ఇప్పిస్తా అయిపోయా పోయి తీసుకోపో ఎట్ట మరి వానికి చెప్పు మరి తలకాయ బల కొట్టు చిన్న, నువ్వు బండి ఆడ పెట్టుకో స్ట్రీట్ లో పెట్టుకోండి నువ్వు ఫోన్ తెచ్చేదాకా ఫోన్ బండి ఏ, దిగు ఫస్ట్. దిగు గుద్దింది నువ్వు నీ ఎందుకు ఇచ్చా అన్నా తీసుకోరా ఫోన్ తీసుకోరా బండి మేము కూడా తీసుకోబోతాం ఏ బండి ముట్టుకోరా బండి ముట్టుకోరా తలకాయ బల కొడతా ఈరోజు ఏ జరుగు తలకాయ బల కొడతా ఈరోజు తలకాయ బల కొట్టబోతే చెప్పు నాకు ఎవరిదిరా? ఈరోజు ఎవరిది బల కొడతావు? ఆయనది ఆయన ఎందుకు బల కొడతావు? మన ఫోన్ ఇప్పి మరి ఆయన ఎందుకు ఇప్పిస్తాడు? ఈరోజు ఆయన ఇప్పిస్తాడా? ఆయన ఎందుకు ఇప్పిస్తాడు ఫోన్? పగల కొట్టుకొని వచ్చింది మీరు అట్లయితే నేను మళ్ళీ వస్తా తీసుకొని రా పో. ఐఫోన్ తీసుకొని రాను రా నువ్వు ఫోన్ తీసుకొని తమ్ముడు రా ఫస్ట్. నువ్వు ఫోన్ తీసుకొని రా తమ్ముడు నువ్వు కూడా ఐఫోన్ తీసుకొని రా నేను మళ్ళీ వస్తా ఊరి ఉరుకురా తమ్ముడు ఉరుకురా